హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం సర్వైకల్ క్యాన్సర్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భసంచి కింది భాగంలో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో ఈ క్యాన్సర్ అనేది మన ఇండియాలో మెయిన్గా రావడానికి కారణం ఏంటి అంటే హెచ్పివి అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. మనం ఈ వైరస్ ఇన్ఫెక్షన్ని నివారించగలిగితే ఇండైరెక్ట్గా మనం క్యాన్సర్ని కూడా నివారించినట్టే అవుతుంది. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని ఎలా నివారించవచ్చు? హెచ్పివి ఇన్ఫెక్షన్కి మనకు 3 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి సర్వారిక్స్ అని, రెండోది సర్వివాక్ 4 ఆర్ గార్డిసిల్ 4 అని, మూడోది గార్డిసిల్ 9 అని. ఇవి మూడిట్లో మనకు సర్వారిక్స్ అనేది ఎక్కువగా అవైలబుల్ లేదు ఇప్పుడు మార్కెట్లో. గార్డిసిల్ 4 కానీ గార్డిసిల్ 9 కానీ, గార్డిసిల్ 4 ఆర్ సర్వివాక్ ఇది వచ్చేసి కేవలం 4 స్ట్రెయిన్స్, 4 రకాల హెచ్పివి వైరస్ల వైపు మాత్రమే పనిచేస్తుంది. అదే గార్డిసిల్ 9 అనేది మొత్తం 9 వైరస్ స్ట్రెయిన్స్ అగేన్స్ట్గా పనిచేస్తుంది. కాకపోతే గార్డిసిల్ 4 వచ్చేసి మీ కాస్ట్ వచ్చేసి 3,000 లోపల నుంచి 3,500 ఉంటుంది. అదే గార్డిసిల్ 9 వచ్చేసి 9 స్ట్రెయిన్స్ అగేన్స్ట్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్ట్ వచ్చేసి మీకు 10,000 నుంచి 11,000 మధ్యలో ఉంటుంది. మరి రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారంటే మీ అఫోర్డబిలిటీని బట్టి, ఒకవేళ అఫోర్డబుల్ అయితే నేనైతే గార్డిసిల్ 9 సజెస్ట్ చేస్తాను. సార్, ఏ వయసులో ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి? 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, మగ అయినా ఆడపిల్లలైనా ఎవరైనా కానీ తీసుకోవచ్చు. సార్, 14 ఇయర్స్ క్రాస్ అయిపోయింది, ఇప్పుడు తీసుకోవచ్చా అంటే 15 నుంచి 26 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ డోసెస్ అనేది పెరుగుతుంది. 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో 2 డోసులు తీసుకుంటే సరిపోతుంది. అదే 14 తర్వాత, దట్ ఈస్ 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. సార్, నాకు పెళ్ళి అయిపోయింది, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. సార్, నాకు పిల్లలు ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. సార్, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను, పిల్లలు కందాం అనుకుంటున్నాను, లేదా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్, వ్యాక్సిన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఈ వ్యాక్సిన్కి కూడా ఎంతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఆ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏవి అనుకుంటే, ఆ ఇంజెక్షన్ సైట్లో నొప్పి రావడం కానీ, లేకపోతే కొద్దిగా హెడేక్ రావడం, స్లైట్గా జ్వరం రావడం, లేకపోతే అలాంటివి నార్మల్గా అన్ని వ్యాక్సిన్స్కి వచ్చినట్టే ఉన్నాయి. ఏవైనా కానీ మనం మేనేజ్ చేయొచ్చు. సో అందరూ 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ తీసుకోమని చెప్పండి. ఒకవేళ మిస్ అయితే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వాళ్ళు కూడా తీసుకోమని చెప్పండి. ఒకవేళ 26 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే 26 నుంచి 45 ఇయర్స్ వరకు, 45 సంవత్సరాల వరకు కూడా తీసుకోవచ్చు. కానీ అది మీ డాక్టర్ని అడిగి కన్సల్ట్ చేసిన తర్వాత ఇండివిజువలైజ్గా తీసుకోవాల్సింది.